ఫుల్ బ్రీతింగ్ తీసుకోవాలి, ఇన్హేల్ చేయాలి, బయటకు వదిలేయాలి. అలా ఒక 10 టైమ్స్ అన్న, 10 టైమ్స్. 7. జస్ట్ నెక్స్ట్ బ్రీతింగ్ని హోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ జస్ట్ బ్రీతింగ్ హోల్డ్ చేసుకోండి. కౌంటింగ్, ఇన్నర్ కౌంటింగ్ చేసుకోవాలి 40 సెకండ్స్. 39, 38, 37, 36, 35, 34, 33, 31, 30, 29, 28, 27, 26, 25, 24, 23, 21, 20, 19, 18, 17, 16, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, ఓన్లీ 1 మోర్. బయటకు వదిలేదు. ఎస్ అన్న. మళ్ళీ అగైన్ ఫుల్ బ్రీతింగ్ తీసుకోవాలన్న, ఫుల్ బ్రీతింగ్ తీసుకోవాలి. కమన్ రెడీ. ఎస్, ఫుల్ బ్రీతింగ్ తీసుకోవాలి. 7, 6, 5, 4, 3, 2, 1 వదిలేండి. ఓకేనా. క్లాక్ వైజ్, జస్ట్ ఫర్ క్లాక్ వైజ్ అన్న. 20, జస్ట్ అన్న. 9, ఎస్ సార్. 10, ఇంకా 8, 7, 6, 5, 4, 3, 2, 1 యాంటీ క్లాక్ వైజ్ అన్న. గో ఫర్ యాంటీ క్లాక్ వైజ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, yes అన్న. 2, ఓన్లీ 1 మోర్ అన్న. కీప్ యూ హ్యాండ్స్ అప్ అండ్ షఫలింగ్స్ అన్న. హ్యాండ్స్ పైకి షఫలింగ్స్ సార్. ఎస్. 20, 19, 18, 17, 16, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అండ్ ఫార్వర్డ్ బెండ్ అన్న. ఫార్వర్డ్ బెండ్ రావాలి, ఫార్వర్డ్ బెండ్ రావాలి. ఎస్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అదే హ్యాండ్స్ వెనకాలకి తీసుకోవాలి. హ్యాండ్స్ వెనకాలకి పెట్టాలి. వెనకాల క్లాక్ చేయాలి, వెనకాల లాక్ చేయాలి. హ్యాండ్స్ని లాక్ చేసి ఫార్వర్డ్ స్ట్రెచ్ చేసుకోవాలి. ఫార్వర్డ్ స్ట్రెచ్. ఎస్. 20, 19, 18, 17, 16, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, ఎస్. 2, ఓన్లీ 1 మోర్. ఓకే. వెనకాల బ్యాక్ బెండ్ చేసి స్ట్రెచ్ చేసుకోవాలి. వెనకాల సపోర్ట్ తీసుకుని 10 సెకండ్స్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్ అన్న. ఓకేనా. రైట్ లెగ్ని స్ట్రెచ్ చేసుకున్నాను ఫాస్ట్గా. ఎస్ అన్న. రైట్ హ్యాండ్ బోత్ హ్యాండ్స్ టచ్ చేసుకోవాలి. బోత్ హ్యాండ్స్ టచ్ చేసుకోవాలి. 20 సెకండ్స్. 19, ఎస్. 18, 17, 16, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3. ఇంకా స్ట్రెచ్ చేసుకోవాలి. 2, ఎస్. ఓన్లీ 1 మోర్. ఓకే. అదే సేమ్ హ్యాండ్ ఇట్లా స్ట్రెచ్ చేసుకోండి, ఇట్లా స్ట్రెచ్ చేసుకోండి. ఇంకా ఈ హ్యాండ్ బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసుకుని స్ట్రెచ్ చేసుకోవాలి. 10 సెకండ్స్. 9, 8, 7, 6, 5, 4, 3, ఎస్. 2, ఓన్లీ 1 మోర్. ఎస్ అమ్మ. నెక్స్ట్ వన్. ఈ లెగ్ని ఇటు పక్కన స్ట్రెచ్ చేసుకోవాలి. ఎస్. 20, ఎస్. 20, 19, 18, ఎస్. 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. ఆ హ్యాండ్ అవతల పక్కన బెండ్ చేసుకుని స్ట్రెచ్ చేసుకోవాలి. 7, 6, 5. ఆ లెగ్ బయటికి తీసుకురా. 4, 3, 2, ఓన్లీ 1 మోర్. ఓకే. రెడీ. బోత్ లెగ్స్ని రెండింటిని ఓపెన్ చేసుకోవాలి. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ స్ట్రెచ్ చేసుకోవాలి. కమన్. రెడీ. గుడ్. మ్యాక్సిమం. కమన్. ఎస్. టచ్ చేసుకోవాలి. ఎస్. 1, ఎస్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8. వెరీ గుడ్. 7, 6, 5, 4, 3, ఎస్. 2, ఓన్లీ 1 మోర్. హ్యాండ్స్ పైకి లేపాలి. ఎస్. ఫార్వర్డ్ బెండ్ చేసుకోవాలి. ఎస్. ఫార్వర్డ్ బెండ్ చేసుకోవాలి. ఇంకా ఫార్వర్డ్ బెండ్ చేసుకోవాలి. ఇంకా గుడ్. ఇంకా స్ట్రెచ్ చేసుకోవాలి. ఇంకా స్ట్రెచ్. ఎస్. 10 సెకండ్స్. ఇంకా స్ట్రెచ్ అవుతుంది. చిన్ టచ్ అవ్వాలి గ్రౌండ్కి. 9, 8. కమన్. రెడీ. గుడ్. ఎస్. 7, 6, 5, 4, 3, ఎస్. 2, ఎస్. ఓన్లీ 1 మోర్. ఎస్ అన్న. బోత్ నీస్ క్లోజ్ అన్న. క్లోజ్. స్ట్రెచ్ చేయి. స్ట్రెచ్ దగ్గరికి. హ్యాండ్స్ పైకి లేపాలి. ఫార్వర్డ్ బెండ్ రావాలి. నౌ ఫార్వర్డ్ బెండ్ రావాలి. ఎస్. 20 సెకండ్స్. 19, 18, 17. అన్న ఇంకా స్ట్రెచ్ చేయండి. పైకి లేపుతున్నారు. 10, 9, ఎస్. 8, 7. ఎంతవరకు వస్తే అంతవరకే. కింద పైకి లేపాల్సిన అవసరం లేదు. అక్కడే పట్టుకోవాల్సిన రూల్ ఏం లేదు. ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు కడుపు లోపలికి లాగండి చాలు. స్టమక్ ఇన్సైడ్ చేయండి చాలు. ఇన్సైడ్ చేసి బెండ్ చేస్తే అప్పుడు ఎక్కువ ఇది అవుతుంది. 7, 6, 5, 4, 3, 2, ఓన్లీ 1 మోర్. ఓకే అన్న. ఇప్పుడు నవ్వు డాగ్ స్టైల్లో కూర్చోవాలి. జల్దీ ఫాస్ట్గా. రైట్ లెగ్ని తీసుకొచ్చి రైట్ హ్యాండ్కి అవుట్ సైడ్ తీసుకురావాలి. ఎస్. రైట్ హ్యాండ్ అవుట్ సైడ్ అవతల పక్కకి తీసుకెళ్ళి సిస్టర్. హ్యాండ్స్ పైకి లేపు. ఎస్. బోత్ ద హ్యాండ్స్ అప్. ఎస్. టచ్ ద. ఎస్. టచ్.
20 seconds, 19, 18, 17, 16, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3 ప్రాపర్గా చేయాలి. 2 ఓన్లీ 1 మోర్. ఈ హ్యాండ్ ఇక్కడ డౌన్ చేసుకోవాలి, టచ్ చేసుకున్నాం, స్ట్రెచ్ చేసుకున్నాం. ఈ స్ట్రెచ్ చేసినప్పుడు ఆ కాలు కూడా పైకి లేపాలి, ఆ కాలు కూడా పైకి లేపాలి సిస్టర్. ఈ కాలు, ఆ కాలు, రైట్ లెగ్ ఈజ్ అప్ రావాలి. 20 seconds, 19, 18, 17, 16, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, yes, 2, only 1 more, change. Yes, come on, ready, good, fast. Yes, hands పైకి లేపాలి, కాదు both hands టచ్ చేసుకోవాలి, yes, 1, nice, come on, 2, very good, 3, nice, come on, 4, 5, 6, 7, yes, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, ఓకే. ఈ హ్యాండ్ యువతల పక్కన టచ్ చేసుకోవాలి, ఇది పైకి లేపాలి సిస్టర్. ఎస్, 1, ఎస్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, ఎస్, 2, ఓన్లీ 1 మోర్. ఎస్ అన్న, అది సేమ్ పొజిషన్ డాగ్ స్టైల్లో కూర్చోవాలి. ఎస్, ఓకేనా. ఇప్పుడు స్క్వీజ్ చేసుకోవాలన్న, అంతే స్క్వీజ్ చేసుకోవాలి. 10 seconds, 9, 8, 7, 6, 5, 4, 3, ఎస్ అన్న, 2, ఎస్ అన్న, ఓన్లీ 1 మోర్, జస్ట్ హోల్డ్ ఇట్. ఓకేనా. మిడిల్ రైట్ లెగ్ని తీసుకొచ్చి మిడిల్ హ్యాండ్లో పెట్టాము. ఎస్, తీసుకొచ్చిన తర్వాత హ్యాండ్స్ పైకి లేపాలి సార్, బోత్ హ్యాండ్స్ పైకి లేపాలి. ఎస్, స్ట్రెచ్ చేసుకున్నాం, హనుమానాసనం రెడీ కూడా. 1, ఎస్, 2, 3, ఎస్, 4, 5, 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, ఇంకా స్ట్రెచ్ చేసుకోవాలి. 3, 2, 1, ఓకేనా. ఆ హ్యాండ్స్ ముందు పెట్టుకోవాలి, ఆ లెగ్ని స్ప్లిట్ చేసుకోమా, ముందుకు స్ప్లిట్ చేసుకో, ఇంకా 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 స్ప్లిట్ చేసుకో, ఆ హ్యాండ్స్ అవతల పక్కన పెట్టు. కమన్, రెడీ, గుడ్. ఎస్, 10 seconds, 9, 8, 7, 6, 5, తల పైకి లేపాలి. 4, ఎస్, 3, ఎస్, 2, ఎస్, 2, ఓన్లీ 1 మోర్. ఎస్ అన్న, ఓకేనా. మళ్ళీ అగైన్ మళ్ళీ డాగ్ స్టైల్లో రావాలి. డాగ్ స్టైల్లో అదే రైట్ లెగ్ని వెనకాలకి స్ట్రెచ్ చేసుకోవాలి, స్ట్రెచ్ చేసుకుని అప్ అండ్ డౌన్ రావాలి, అప్ అండ్ డౌన్. 20, 19 అన్న, 18, 17, కమన్, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రైట్ లెగ్ని తీసుకొచ్చి రైట్ హ్యాండ్కి అవుట్ సైడ్ పెట్టాలి. ఎస్, పెట్టిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్. హలో, జిమ్లో ఉన్నాను, క్లాస్లో ఉన్నాను, అయిపోయింది. అది వస్తాను, నేను 10 నిమిషాలు నేను కాల్ చేస్తాను నేను, ఓకేనా. ఒక్క 10 నిమిషాలు. రెడీ. హ్యాండ్ పైకి లేపాలి, ఈ హ్యాండ్ పైకి లేపినప్పుడు ఆ హ్యాండ్ స్ట్రెచ్ చేసుకోవాలి. ఎస్, 20 seconds, 19, 18, 17, 16, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, ఇంకా అన్న వెనకాల లెగ్ లేపాలి, కాలు పైకి లేపాలి, నీ పైకి లేపాలి, నీ 7, 6, 5, 4, 3, ఎస్, 2, ఓన్లీ 1 మోర్, చేంజ్ యువర్ హ్యాండ్ రావాలి. ఎస్, 10, 9, ఎస్, 8, 7, 6, 5, 4, 3, ఎస్, 2, ఓన్లీ 1 మోర్, చేంజ్. ఎస్, ఇప్పుడు అదే లెగ్ని తీసుకొచ్చి ఎల్ లాగా పెట్టాలి. ఎల్ ముందుకి ఎల్ లాగా, కాలు చూడన్నా ఫోల్డ్ చేసుకోవాలి, వెనకాల లెగ్ వెనకాలకి స్ట్రెచ్ చేసుకోవాలి, ముందు లెగ్ ముందుకు స్ట్రెచ్ చేసుకోవాలి, అంతే. గుడ్. ఎస్, అంతే. ఈ హ్యాండ్ ముందు పెట్టుకోవాలి, ముందు పెట్టి ఇంకా స్క్వీజ్ చేసుకోవాలి, డౌన్ చేసుకోవాలి, ఇంకా డౌన్. ఈ హ్యాండ్ ముందు పెట్టమ్మా, హ్యాండ్ ముందు పెట్టి వెనకాల, అంతే. ఎస్, పికాక్ స్ట్రెచ్ అంటుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, ఎస్, 2, ఓన్లీ 1 మోర్. ఎస్, కమన్, రెడీ. మళ్ళీ ఇప్పుడు డాగ్ స్టైల్లో కూర్చోవాలి. కమన్, రెడీ. ఓకే, డాగ్ స్టైల్ వేసుకొని స్క్వీజ్ చేసుకోవాలి. 20, 19, ఎస్, 18, 17, 16, 15, 14, 13,
12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, yes, and 2, only one more and stop. అదే ఇప్పుడు లెఫ్ట్ సిరీస్ మిడిల్ ఆఫ్ ద హ్యాండ్లో పెట్టాలి, హ్యాండ్ పైకి లేపాలి. ఇప్పుడు హనుమానాసనం చేయాలి, హనుమానాసనం. ఎస్, 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, yes, 2, only one more. ఎస్, అదే లెఫ్ట్ లెగ్ వెనకాలకి స్ట్రెచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్ప్లిట్. ఎస్, ఇంకా స్ప్లిట్ చేయాలి. తల పైకి లేపాలి. ఎస్, ఎస్, ఓకే అన్న, దాన పెట్టనా, ట్రై చేయి. ఓకే, స్ప్లిట్ అయిపోయిన తర్వాత అది లెగ్ని వెనకాలకి తీసుకెళ్ళాలి, స్ట్రెచ్ చేసుకోవాలి. ఎస్, అప్ అండ్ డౌన్ చేయాలి. 20, 19, 18.